హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం ఎన్నో అద్భుతాలకు నిలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులను మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగానది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశ పరిధిలో లేకున్నా ఎంతోమంది భారతీయులు ఆ పరమేశ్వరుడి దర్శనం కోసం అక్కడకు వెళ్తుంటారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబాలా నగరం. విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు 11వ అవతారం కల్కి రూపంలో ఇక్కడే జన్మించబోతూ ఉంది. శంబాలా నగరంలో నివసించే వాళ్ళు కూడా ఎంతో కాలం నుండి కల్కి భగవానుడి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మన భూమి మీద భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, భవిష్యత్తులో ఇంజనీరింగ్ టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందటం వల్ల భూమి మీద ఉన్న ప్రతి నగరం ఎంతో గొప్ప మార్పులకు లోనవుతుంది. ఇప్పటికే మనకు ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మనం రోజువారీ చేసే పనులను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన రోబోలు చేస్తూ ఉన్నాయి. మనం మునుపటి కంటే ఇప్పుడు బద్ధకస్తులుగా మారిపోతున్నాం అనేది నగ్న సత్యం. ఈ టెక్నాలజీ బాగా పెరిగిపోవటం వల్ల మన వాళ్ళు బలహీనంగా మారిపోవటమే కాకుండా ఎప్పుడు చూసినా సుఖాల వైపే వాళ్ల ఆలోచనలు పరిగెడుతున్నాయి. మన డెవలప్మెంట్ కోసం ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా నిజమే అయినప్పటికీ మరోవైపు కలిపురుషుడి ప్రభావం కూడా రోజురోజుకు పెరుగుతూ ఉంది. మనుషుల్లో మానవత్వం తగ్గిపోతూ ప్రకృతి వినాశనమవుతూ ఉంది. అందుకే రానున్న రోజుల్లో భూమి మొత్తం అంధకారంలో కూరుకుపోతుంది. మన మనుషులు ఈ ప్రపంచానికి చాలా ప్రమాదకరమైన వాళ్ళు. ఎప్పుడైతే మానవుడు అభివృద్ధి చెందడం మొదలుపెట్టాడో అప్పటి నుండి ప్రకృతిలో చెట్లు, జంతువులు, పక్షులు అంతరించిపోతున్నాయి. ఇక ఇష్టారాజ్యంగా జనాభా పెరిగిపోతూ ఉండటం వల్ల వనరులు కూడా తగ్గిపోతున్నాయి. మనకు జీవనాధారమైన నదుల్లో పొల్యూషన్ పెరిగిపోతూ ప్రాణవాయువును అందించే స్వచ్ఛమైన గాలి కూడా కలుషితమైపోతూ ప్రాణాలు తీస్తూ ఉంది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ వంటివి ఎన్నో మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం ఎన్నో ఉపద్రవాలను కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. పెరిగిపోతున్న వాయు కాలుష్యం, జల కాలుష్యం వల్ల ఇప్పటికే ఎన్నో జంతువులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే మరి 25,000 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతోంది? ఒకప్పుడు భూమి మీద జీవజాలం ఎంతో హాయిగా నివసించేది. భూమి మనుషులు నివసించడానికి యోగ్యంగా ఉండేది. కానీ మరో 25,000 సంవత్సరాల తర్వాత కేవలం మానవుడి వల్లే ఈ భూమి అత్యంత ప్రమాదకరంగా మారబోతోంది. మానవులందరూ కలిపురుషుడి ఆధీనంలోకి వచ్చేస్తారు. టెక్నాలజీ విస్తృతంగా పెరిగిపోతూ ఉండటం వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల చెత్త పెరిగిపోతూ ఉంది. ఈ చెత్తనంతా నాశనం చేయటానికి సముద్రాల అడుగు భాగంలో కానీ భూమి అడుగున కానీ వీటన్నింటినీ పాతిపెడుతూ ఉన్నారు. అందువల్ల సముద్రంలో నివసించే ఎన్నో ప్రాణులు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. నీళ్లు కలుషితమవటం వల్ల త్రాగడానికి కూడా మంచినీళ్లు దొరికే అవకాశం లేదు. క్రీస్తు శకం 27,000 సంవత్సరంలో పరిస్థితి ఎలా మారిపోతుంది అంటే పంటలు పండించడానికి భూమి ఉండదు, ఊపిరి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి దొరకదు. సరిగ్గా ఇదే సమయంలో కలియుగం అంతరించిపోయే క్షణాలు మొదలవుతాయి. ఈ సమయంలో కలిపురుషుడు భగవంతుడు తయారు చేసిన ప్రతి ఒక్క ప్రకృతి నియమాన్ని సమతుల్యం కోల్పోయేలా చేస్తాడు. కేవలం 30 సంవత్సరాలకే మనుషులు ముసలివాళ్లై చనిపోతారు. ఇక ఆడపిల్లలు 5 ఏళ్లకే పుష్పవతులవుతారు, 10 ఏళ్లకు పిల్లల్ని కంటారు. ఇక దేవుడిని నమ్మడం, ధర్మాన్ని పాటించడం అనేది కలలో మాట. సరిగ్గా ఇదే సమయంలో వినాశనం మొదలవుతుంది. తుఫాను మేఘాల కారణంగా ఆకాశంలో అంధకారం ఏర్పడుతుంది. ప్రకృతి మొత్తం వినాశనం వైపు పరుగు పెడుతున్న సంకేతం తెలుస్తుంది. భూకంపం వల్ల పెద్ద పెద్ద బిల్డింగులు కుప్పకూలిపోతాయి. మహాసముద్రాల నుండి సునామీలు పుట్టుకొస్తాయి. ఎన్నో నగరాలు మునిగిపోతాయి. తుఫాను భీభత్సం వల్ల మానవ నిర్మాణాలన్నీ కూలిపోతాయి. అగ్నిపర్వతాలు బద్దలై ఊర్లకు ఊర్లు తగలపడిపోతాయి. ఇక కలియుగం అంతమయ్యే క్షణంలో ఆకాశంలో నుండి యాసిడ్ వర్షాలు కురుస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మానవులు నిర్మించుకున్న ప్రపంచం మొత్తం బూడిదగా మారిపోతుంది. ఇలా నాశనమైన ప్రపంచంలో జీవించడానికి మానవులు కష్టపడుతూ ఉంటారు. చెత్తా చెదారం తినుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, దొంగతనాలు చేస్తూ ఏదో రకంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇలాంటి అరాచకమైన పరిస్థితుల మధ్య కలిపురుషుడు శక్తిని పెంచుకుంటాడు. ఇక అప్పుడే అసలైన కలియుగం మొదలవుతుంది. ఎంతో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగిస్తూ మానవులను తప్పుడు పనులకు కలిపురుషుడు ఉపయోగించుకుంటాడు. రోబోల సైనికులను తయారు చేసి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. మానవ జాతిని బానిసలుగా చేసుకుంటూ ఈ రోబోలతో వారిని హింసించటం మొదలు పెడతాడు. మానవుడి మేధస్సు నుండి పుట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు ఇప్పుడు నాశనానికి కారణమవుతాయి. ఇదే సమయంలో కొంతమంది వీరులు ఈ ఆర్టిఫిషియల్ రోబోల బారి నుండి మానవులను రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. అండర్ గ్రౌండ్లో కొన్ని బంకర్స్ ఏర్పాటు చేసుకుని రోబోలను నాశనం చేయటానికి వాటితో పోరాటాలు చేస్తారు. ఏదో ఒకరోజు ఈ అంధకారం నుండి తమను బయటపడేసే కలిపురుషుడు వస్తాడు అని వాళ్లకు గట్టి నమ్మకం. ఇలా కొద్ది కాలం పాటు ఈ వీరులకు రోబోలకు మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. కానీ చివరికి కలిపురుషుడికే విజయం సొంతమయ్యింది. ఆ మానవులను సైతం రోబోలు ఓడించాయి. మిగిలి ఉన్న ఆ కొద్దిమంది పురుషులు కూడా అసలు దేవుడనేవాడు లేడు అని ఆలోచించటం మొదలుపెట్టారు. భూమి మీద ఇటువంటి పరిస్థితులను చూసిన దేవతలు, మహర్షులు సైతం కలియుగం చివరి దశకు చేరుకుంది అని శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకున్నారు. వారికి ఏదో ఒక మార్గదర్శనం చేయాలి అని శ్రీమన్నారాయణ్ణి వేడుకుంటారు. విష్ణుమూర్తి ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కలిపురుషుడి అరాచకాలు ముగిసే సమయం వచ్చింది అని అందరికీ భరోసా ఇస్తారు. మహాశివుడు కూడా కలిపురుషుడిని అంతం చేయటానికి తన సహకారం అందిస్తానని చెబుతాడు. శంభాలా నగరంలో ఉన్న కొంతమంది మహర్షులకు విష్ణుమూర్తి కలలో కనిపించి కల్కి రూపంలో తాను అవతరించబోతున్నానని చెబుతాడు. మిగిలి ఉన్న ఆ కొద్దిమంది మహాపురుషులను శంభాలా నగరానికి రమ్మని ఆదేశిస్తాడు. అప్పటికి కూడా చిరంజీవులుగా ఉన్న వ్యాసుడు వెళ్లి పరశురామ మహర్షికి ఈ విషయం చెప్పగా ఆయన చాలా సంతోషిస్తారు. ఇక వాళ్ళిద్దరూ కలిసి రానున్న రోజుల్లో కలగబోయే ఉపద్రవాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. అప్పటికి కూడా చిరంజీవులుగా ఉన్న మహాపురుషులను వాళ్ళు ఒకే చోటికి రమ్మని పిలుస్తారు. కల్కి అవతారానికి కొన్ని నెలల ముందు సర్దార్ విష్ణుయాష్ అనే ఒక బ్రాహ్మణుడు ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆయనకు విష్ణుమూర్తి దివ్య దర్శనమిచ్చి కల్కి రూపంలో తాను అతని ఇంట పుట్టబోతున్నాను అని చెబుతాడు. విష్ణుయాష్ ఎంతగానో సంతోషించి తన భార్యకు కూడా ఈ విషయం చెబుతాడు. విష్ణుయాష్ భార్య సుమతికి తన లోపల ఏదో దివ్యశక్తి ఉంది అని అర్థమవుతుంది. ఏ రోజైతే కల్కి అవతరించబోతున్నారో ఆ రోజు ఆకాశంలో ఒక అద్భుతమైన నక్షత్రం కనిపిస్తుంది. సుమతి గర్భంలో కూడా ఒక దివ్య ప్రకాశం వెలుగులు చిందిస్తూ ఉంటుంది. ఆమె ఉన్న కోట మొత్తం కాంతితో నిండిపోతుంది. ఇక చివరికి కల్కి సుమతి గర్భాన జన్మిస్తాడు. శంభాలా నగరానికి చెందిన ప్రతి ఒక్క మహర్షి కూడా ఎంతో సంతోషిస్తారు. ఇలా శంభాలా నగరం మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఈ కల్కి అవతారమే కలిపురుషుడిని నాశనం చేయబోతోంది అని అందరూ చాలా సంతోషిస్తారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.